యూట్యూబ్ ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చంద్రికాస్ గైడ్స్ పియర్. ఈ వీడియోలో అయితే నేను ఏపీఐస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ రోజుల్లో ఏపీఐస్ అనేవి ఎందుకు క్రియేట్ అవుతున్నాయి, అంటే ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ఎందుకు దీని యూజ్ అనేది ఎంత వైడ్ రేంజ్లో ఉంది అంటే బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఏపీఐ ఏ జాబ్లో చూసినా ఏపీఐ అనే ఒక స్కిల్ అనేది ఒకరికి లేకపోతే వాళ్ళని తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంది. ఏదర్ ఇట్ ఇస్ ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్, ఏదైనా సరే మెయిన్గా ఏపీఐ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏదైనా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు కానీ మనకి ఏపీఐ అనేది వచ్చి అనేది మెన్షన్ చేస్తే వాళ్ళని అనేది మనకైతే మంచి ఇంప్రెషన్ అయితే పడుతుంది. సో నేను ఆ యూస్ఫుల్ అయ్యే ఒక ఏపీఐ గురించి నేనైతే చాలా క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే దీని మీద ఒక ప్రజెంటేషన్ అండ్ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రిపేర్ చేశాను. చూడండి, చాలా అర్థమయ్యేది చెప్తాను. ఏపీఐ ఈజ్ నథింగ్ బట్ ఒక ఇంటర్ఫేస్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ లైక్ దట్. ఇంటర్ఫేస్ మధ్యలో ఒక ఫేస్ లాంటిది అన్నమాట. ఏపీఐ అనేది ఏమంటారంటే దీని ఫుల్ ఫామ్ ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే, ఇదైతే ఏపీఐస్ జస్ట్ ఒక నార్మల్ టర్మ్స్లో అండి. ఇప్పుడైతే నేను మీకు క్లియర్గా అంటే ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూడండి. ఇక్కడైతే నేను ఒక చిన్న మనం డైలీ లైఫ్లో చూసి ఒక ఎగ్జాంపుల్తో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం ప్రయత్నించండి, చాలా ఈజీగానే అర్థమవుతుంది. మీకు ఎక్కడైనా ఏదన్నా అనిపిస్తే, అర్థం కాలేదు అనిపిస్తే కామెంట్ చేయండి. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్తాం కదండి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఏంటి, కస్టమర్. వాళ్ళకి ఏంటి, రెస్టారెంట్ వాళ్ళకి మనం కస్టమర్. అప్పుడు మనం వెళ్తాం కదా, మనం కూర్చుని ఆర్డర్ అయితే చెప్తాం. ఎవరికి చెప్తాం? అయితే వచ్చి మన దగ్గర ఆర్డర్ తీసుకుంటారు. మనం డైరెక్ట్గా వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి ఆర్ చెఫ్ దగ్గరికి వెళ్ళి అయితే నాకు ఇది చేయి అనేది చెప్పం కదా. మనం ఒక ఆర్డర్ ఇస్తాం, వాళ్ళు రాసుకుని నెక్స్ట్ ఏం చేస్తారు, వాళ్ళు వెళ్తారు చెఫ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఫస్ట్ చూడండి, కస్టమర్ దగ్గర నుండి వెయిటర్ అనే వాళ్ళు ఆర్డర్ తీసుకున్నాడు. వెయిటర్ వెళ్ళి చెఫ్కి చెప్పారు కదా. దెన్ అప్పుడేం జరిగిద్ది చూడండి ఒకసారి, ప్రాసెస్ అనేది అర్థం చేసుకోండి. సారీ నేనైతే సేమ్ క్యారెక్టర్స్తో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూస్తున్నాను, ఈజీగా అర్థమైందని. చూడండి, ఇప్పుడు మనకి ఈ చెఫ్ ఉన్నారు కదా, అనేవాళ్ళు ప్రిపేర్ చేస్తారు కదా ఫుడ్ అయిపోయిందని చెప్తారు. అయిపోయినప్పుడు ఆ వెయిటర్ వెళ్ళి తీసుకొని సర్వ్ చేస్తారు. ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ ఇచ్చిన కస్టమర్కి అయితే సర్వ్ చేస్తారు అనమాట. ఇక్కడ మనకి ఫ్లో అనేది ఎలా జరిగిద్ది, ఇక్కడ చెఫ్ నుంచి వెయిటర్కి వచ్చింది, వెయిటర్ మనకు వచ్చింది, అలా. ఓకేనా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, చూసారు కదా, మనకి ఒక కస్టమర్కి చెఫ్కి మధ్య ఒక ఇంటర్ఫేస్లో వర్క్ అయ్యి ఇతనికి కావాల్సిన వర్క్ చెఫ్ ద్వారా చేపిస్తుంది. అండ్
మళ్ళీ ఇక్కడ చూడండి, చెఫ్ కావాల్సిన వర్క్ ఏంటి, ఇక్కడ నుండి తన దగ్గర నుండి కస్టమర్కి పంపేయడం. మళ్ళీ ఇక్కడ వెయిటర్ అనేవాళ్ళు ఒక ఏపీఐ లాగా వర్క్ చేసి చెఫ్ దగ్గర నుండి కస్టమర్కి సెండ్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఈ చిన్న లాజిక్ కనుక మీకు అర్థమైతే ఎస్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేకపోతే ఎక్కడ అర్థం కాలేదో ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆ దగ్గర ఎక్కడ అర్థం కాలేదో అదైతే మీరు కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను దానికి క్లారిఫై చేయడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం రియల్ వరల్డ్, ఇప్పుడైతే మనం ఒక నార్మల్గా ఒక డైలీ లైఫ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పా కదా, అలానే ఒక టెక్నాలజికల్ వరల్డ్ ఇప్పుడు నేను మీకు చాలా బాగా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా జాగ్రత్తగా చూడండి, ఈజీగానే అర్థమైద్ది. చూడండి, నేను ఒక లాగిన్ సిస్టమ్తో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఒక లాగిన్ సిస్టమ్ దగ్గరికి మనకి ఇప్పుడు ఏం కనబడుద్ది, ఫ్రంట్ ఎండ్ కనబడుద్ది. దాన్ని ఎలా ఉందో ఆ ఫ్రంట్ ఎండ్ అనేది మనకి కనబడుద్ది. ఫ్రంట్ ఎండ్ అనేది కనబడిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒక లాగిన్ సిస్టమ్ వారు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకు ముందు కనుక మనం వెళ్ళినట్లయితే దాంట్లో సైన్అప్ ఈజ్ నథింగ్ బట్ రిజిస్టర్ అవుతాం. ఆ వెబ్సైట్లో మన డీటెయిల్స్, యూజర్ నేమ్, మెయిల్ ఆర్ ఎనీ అదర్ డీటెయిల్స్ అనేవి సేవ్ చేస్తాం కదా. సేవ్ చేసినప్పుడు ఏం జరిగిద్దంటే ఫ్రంట్ ఎండ్లో మనం ఇస్తాం కదా, అది ఏపీఐ ఫ్రంట్ ఎండ్లో ఇస్తాం కదా. వెయిట్ చెప్తాను చూడండి, చాలా క్లియర్గా. ఫ్రంట్ ఎండ్లో మనం ఆ డీటెయిల్స్ ఇస్తాం కదా, అది ఇక్కడ ఏపీఐ ఉంది చూసారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏపీఐ ఉంది కదా. ఆ ఏపీఐ ఏం చేసిద్ది, ఎక్కడికి తీసుకెళ్ళిద్ది అంటే చూడండి, ఏపీఐ అనేది మనం ఇచ్చిన ఆ సైన్అప్ డీటెయిల్స్ అనేవి బ్యాక్ ఎండ్కి తీసుకెళ్ళిద్ది. బ్యాక్ ఎండ్కి తీసుకెళ్ళిద్ది. ఆ బ్యాక్ ఎండ్ ఏంటి, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ మనకి రియాక్ట్ అయ్యి ఏదైనా అయితే బ్యాక్ ఎండ్ అనేది డీజాంగో ఆర్ ఫ్లాష్ ఏదైనా అవ్వచ్చు. బ్యాక్ ఎండ్కి త్రూ ఏపీఐ ద్వారా మనకి తీసుకెళ్ళిన తర్వాత అవి ఎక్కడ స్టోర్ అవుతాయి, ఈ డీటెయిల్స్ అనేవి మనకి ఎక్కడ స్టోర్ అవుతాయి ఒకసారి ట్రై చేయండి చెప్పడానికి. మన డీటెయిల్స్ అనేవి డేటాబేస్లో స్టోర్ అవుతాయి. అది ఏదైనా ఎస్క్యూఎల్ కానీ ఒరాకిల్ ఏదైనా అవ్వచ్చు, అవి డేటాబేస్లో స్టోర్ అవుతాయి. డేటాబేస్లో స్టోర్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ టైం లాగిన్కి వెళ్తున్నాం కదా, లాగిన్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి, లాగిన్కి వెళ్ళినప్పుడు ఫ్రంట్ ఎండ్లో మన డీటెయిల్స్ ఇస్తాం. ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న ఇది ఉంది కదా, ఏంటిది అది, ఏపీఐ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే, ఆ ఏపీఐ అనేది చూడండి వెళ్ళింది ఎక్కడికి, బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్. బ్యాక్ ఎండ్ నుండి డేటాబేస్ వెళ్ళినప్పుడు మనం లాగిన్ అయినప్పుడు చెక్ చేసిద్ది అన్నమాట. నథింగ్ బట్ ఏం లేదు, ఇది చెక్ చేసిద్ది. ఏం చెక్ చేసిద్ది, అంతకుముందు యూజర్ అనేవాళ్ళు రిజిస్టర్ అయ్యారు కదా ఆర్ సైన్అప్ అయ్యారు కదా, అక్కడ ఆ డీటెయిల్స్ అనేవి మన డేటాబేస్లో స్టోర్ అని ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటారు. చేసుకుని ఒకవేళ కనుక మన డీటెయిల్స్ ఉంటే అప్పుడు ఏం జరిగిద్ది, మన డీటెయిల్స్ ఉంటే వెయిట్ మన డీటెయిల్స్ ఉంటే అప్పుడు ఏం జరిగిద్ది చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాగిన్ సక్సెస్ఫుల్.
మనము ఏం జరిగిద్ది, ఆ డేటాబేస్లో చెక్ చేసుకునేది మనం ఇచ్చిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డేటాబేస్లో చెక్ చేసుకొని ఓకే వీళ్ళు అంతకుముందే రిజిస్టర్ అయ్యారు, వీళ్ళు మన వాళ్ళే అనుకుని ఓకే వీళ్ళు మన వాళ్ళే, మన కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చారని చెప్పి లాగిన్ అనేది అయ్యిద్ది. ఆ వెబ్సైట్లోకి మనం ఎంటర్ అవుతాం. ఇది ఏదైనా ఒక వెబ్సైట్ నుండిలో ఉన్న లాగిన్ ప్రాసెస్. ఈ లాగిన్ ప్రాసెస్లో కూడా ఏపీఐ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసిద్ది. సో మీకు అర్థమవుతుందా ఏపీఐ అనేది ఎందుకు అంత ఇంపార్టెంటో? ఇట్ ఈజ్ నాట్ బట్ ఒక మీడియేటర్ దేనికి, ఇద్దరు మనుషులకి లాగా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి ఒక చాలా ఇంపార్టెంట్ మీడియేటర్ అన్నమాట. ఇప్పుడు నీకు ఫ్రంట్ ఎండ్ నుంచి ఏమైతే నువ్వు చేస్తున్నావో అది బ్యాక్ ఎండ్కి తీసుకెళ్ళి ఆ వర్క్ అనేది జరిపి మళ్ళీ నీకు ఫ్రంట్ ఎండ్లో అది చూపిస్తుంది. సో అందుకనే ఏపీఐ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది రాను రాను. ఈవెన్ ఏఐ ఉన్నా కూడా ఏపీఐ అనేది ఎక్కువ యూజ్ చేసి ఎక్కువ నీకు ఆ స్కిల్ వచ్చా లేదని అడుగుతున్నారు. సో మీరైతే చాలా ఇంట్రెస్ట్ అనేది ట్రై చేయండి తెచ్చుకోవడానికి ఏపీఐస్ మీద. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఆ టాపిక్ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం. మీరు కనుక ఇప్పటివరకు అయితే చూసినట్లయితే మీకు ఈ వీడియోలో ఏదన్నా డౌట్స్ ఉంటే నిర్మోహమాటం లేకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. నేనైతే ప్రతి దానికి ఆన్సర్ చేస్తాను. అది ఏదైనా వీడియో ఎక్స్ప్లెనేషన్ నీడెడ్ అయితే అదైతే నేను కంపల్సరీ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ చంద్రికాస్ గైడ్స్ పియర్ ఛానల్. చాలా మంచిగా ఆదరిస్తున్నారు మీరు. చాలామంది అయితే చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినా వితిన్ 1 month అవ్వకుండానే చాలామంది అయితే మన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా వీడియోస్ కూడా చూడండి. మీకు ఏదన్నా యూజ్ అయితే బాగుంటుంది. మీకు ఏదన్నా యూజ్ అనుకుంటే, మీకు ఏదన్నా వీడియో కావాలి అనుకుంటే లైక్ పర్టికులర్ టాపిక్లో కామెంట్ చేయండి. నేనైతే ప్రతిదీ కూడా ప్రతి ఇన్ఫర్మేటివ్ అండ్ మీకు కావాల్సింది నేను ప్రతిదీ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.